ప్రస్తుతం ఆ భారీ పేలుడు సంభవించిన ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ దగ్గర వెంకటేష్ మనకి దృశ్యాలన్నింటినీ కూడా చూపించారు. ఒక భీతావహ వాతావరణం అంతా కూడా అక్కడ కనబడుతోంది. ఎవరిని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి సాధారణ ప్రజలు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఢిల్లీకి సంబంధించిన పోలీసులతో పాటు హోంశాఖ ఉన్నతాధికారులు, ఎన్ఐఏ టీం, అదేవిధంగా ఎన్ఎస్జీ కమాండోస్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరుగుతోంది. దేశంలో ఉగ్రమూలాలను భద్రతా బలగాలు పెకిలిస్తున్న వేళ ఢిల్లీలో ఒక భారీ పేలుడు చూస్తున్నాం. పేలుడు ధాటికి 9 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పేలుడుతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్న పలువురిని అరెస్ట్ చేయడం, వారి ప్రయత్నాలను ఫెయిల్ చేయగా హర్యానాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏకంగా 2900 కిలోల అమోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీతో పాటు దేశంలో పలు చోట్ల కుట్ర పన్నడానికి, ఐఈడి బ్లాస్ట్లు చేయడానికి భారీగా ఈ పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ కుట్రని భగ్నం చేయడంలో భాగంగా ఒక జాయింట్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అందులో భాగంగానే ఏకంగా 2900 కిలోల అమోనియం నైట్రేట్ని భద్రతా బలగాలు కానీ ఇటు ఎన్ఐఏ టీం కానీ స్వాధీనం చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఒక పేలుడు జరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హోంశాఖ టీమ్స్తో పాటు ఎన్ఐఏ పూర్తి అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ఒక భారీ పేలుడు ఢిల్లీ నడిబొడ్డును చూస్తున్నాం. అది కూడా ఎర్రకోట లాంటి ఒక చారిత్రక ప్రదేశానికి అతి సమీపంలో ఈ భారీ పేలుడు జరిగింది. ఒక్కసారిగా 6 గంటల 45 నిమిషాలకు ఒక కారులో ఈ పేలుడు సంభవించింది. అయితే పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు, కిలోమీటర్ పరిధికి పైగా కూడా తీవ్రత కనిపించినట్టుగా చెప్తున్నారు. చుట్టుపక్కల వాహనాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. 6 కార్లు పూర్తిగా తగలబడిపోయాయి. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనకి విజువల్స్లో కనిపిస్తోంది. మాంసపు ముద్దలు ఎగిరిపడిన పరిస్థితి చాలా దూరం వరకు కూడా. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ మార్కెట్లో ఉండే దుకాణదారులు కానీ, మెట్రో ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులు కానీ పరుగులు పెట్టిన పరిస్థితి అక్కడ కనిపించినట్టుగా చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఢిల్లీకి సంబంధించిన ఉన్నతాధికారులు, పోలీసులు, హోంశాఖ వర్గాలు కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కరెక్ట్గా గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసిన ఒక కార్లో ఈ భారీ పేలుడు సంభవించినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో పలువురు చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. మృతదేహాల్ని కూడా అక్కడికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఒక బ్యాటరీ సాయంతో ఈ పేలుడుని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ స్థాయిలో అమోనియం నైట్రేట్ పట్టుబడిన తర్వాత కూడా ఈ పేలుడిని ఎలా చేయగలిగారు అనే ప్రశ్న ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఓవరాల్గా పేలుడు ధాటికి మృతదేహాలన్నీ ఛిద్రమైపోయిన పరిస్థితి ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చాలామంది ఉన్నారు ఈ ఘటనకి. ఒక్కసారిగా భయకంపితులైపోయారు. వాళ్ళంతా ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. तो चला होंगे 4-5 फिर एकदम कई जने वैसे जल गए आसपास में जो थे वो फटे। कितनी गाड़ियां डैमेज हुई हैं यहाँ पे? कितनी? 2-3 गाड़ी। वो जो कार सवार थे उनकी क्या हालत कैसी है? कुछ तो गंभीर है, 8-10 तो गंभीर है, 20-25 जनों को वैसे चोट आई है उनके जैसे खींचड़ों से, और कुछ हाथों हाथ खत्म। कितने बजे घटना घटी है? 7 बजे। 7 बजे 7 पुट्टे 7 में बम फट गया। 7 बजते पुट्टे 7 में बस बम फट गया। मैं अपना दुकान वहीं पे था, मेरा दुकान। कितनी गाड़ियां चपेट में आई यहाँ इसके बम 2 के? बस जल गया है। 2 बस भी? हाँ। దేశ రాజధాని ఢిల్లీలో, అది కూడా ఎర్రకోట దగ్గర కరెక్ట్గా మెట్రో స్టేషన్ పార్కింగ్లో ఒక భారీ పేలుడు సంభవించింది. ప్రస్తుతం ఢిల్లీ మొత్తం కూడా హై అలర్ట్ పైన ఉంది. ఘటనా స్థలానికి పోలీస్ బలగాలతో పాటు ఎన్ఎస్జీ కమాండోస్, ఎన్ఐఏ టీమ్స్తో పాటు హోంశాఖకి చెందిన ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కారు పేలిపోవడంతో చుట్టుపక్కల మొత్తం కార్లన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తోంది. చుట్టుపక్కల ఒక 500 మీటర్ల దూరం వరకు కూడా ఈ మాంసపు ముద్దలన్నీ కూడా, మనుషుల శరీర అవయవాలన్నీ కూడా ఎగిరిపడిన ఘటన ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా కూడా కలవరపాటుకు గురి చేస్తోంది. ఇటీవలి కాలంలో కొంతవరకు మనం ఇలాంటి ఒక పేలుడు చూసి ఉండం. ఇది ఒక ఉగ్రదాడిగా భావించాల్సి ఉంటుంది అనే అనుమానాలు కాదు, చాలా వరకు కూడా ఇది ఒక కన్ఫర్మ్డ్ వార్తగానే కూడా అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఒక బ్యాటరీ సాయంతో ఈ పేలుడికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మెట్రో సిటీస్ అన్నీ కూడా ప్రస్తుతం హై అలర్ట్లో ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి.
అయితే ఒకేసారి ఒక జాయింట్ ఆపరేషన్లో పెద్ద ఎత్తున 2800 కిలోల వరకు అమ్మోనియం నైట్రేట్ దొరికిన ఒక రోజు ఇటువంటి ఒక ఘటన చూస్తున్నాం మనం. ఇది ఉగ్ర కుట్రగా భావించాలా, లేదంటే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? ఢిల్లీ మెట్రో సమీపంలో ఎర్రకోట దగ్గర దేశ రాజధాని నడిబొడ్డున ఒక ఘటన జరగడం ప్రస్తుతం ఒక హై అలర్ట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఢిల్లీతో పాటు అన్ని మెట్రో సిటీస్, అటు ముంబై కానీ ఇటు బెంగళూరు కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలన్నీ కూడా గతంలో బాంబు పేలుళ్లని ఎదుర్కొన్న ప్రాంతాలు, బాధిత సిటీస్ ఇవన్నీ కూడా ప్రస్తుతం హై అలర్ట్లో ఉన్నాయి. ఘటనా స్థలం దగ్గర ఉన్నారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. ఢిల్లీలో భారీ బాంబు పేలుడు జరిగింది. ఎర్రకోట వద్ద ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో దాదాపు 9 మంది చనిపోయినట్టు సమాచారం వస్తుంది. మృతుల సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం కనబడుతుంది. దాదాపు 25 మందికి పైగా గాయపడ్డారు. ఒక్కసారిగా నేను ఉన్నటువంటి చారిత్రక ఎర్రకోట ముందే ఈ పేలుడు జరిగింది. సో ఈ పేలుడు ధాటికి మెట్రో స్టేషన్ పార్కింగ్ సమీపంలో ఉన్నటువంటి ఒక స్విఫ్ట్ డిజైర్ కారులో ఈ పేలుడు పదార్థాలు ఉంచినట్టు మనకు తెలుస్తుంది. సో అందులో ఉన్నటువంటి ఆ పేలుడు పదార్థాలను రిమోట్ తో పేల్చివేశారు. సో ఆ పేల్చివేయడంతో దానికి సమీపంలో ఉన్నటువంటి అనేక మంది మృత్యువాత పడ్డారు. ఆ పేలుడు ఏకంగా ఒక రకంగా ఆ పేలుడు దాడికి ఒక రకంగా దాదాపు బాంబు బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. భయ్యా कितने बजे हुआ, कितने कैसे धमाका हुआ? 6:55 की कॉल है जी। कितना आवाज आया? मेडिकल टीम से आप मौजूद हैं, कितने बजे आना हुआ? 6:55 से मुझे कॉल मिली थी और मैं लोग तो आ गया था 7 बजे। సో మనం చూస్తున్నాం ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి 6:55-7 సమయంలో ఈ భారీ ఘటన జరిగింది, బాంబు పేలుడు ఘటన జరిగింది. ఆ ధాటికి ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి వారందరూ కూడా చెల్లా చెదురుగా మాంసపు ముద్దలుగా ఎగిరిపడినటువంటి ఒక భీతావహమైనటువంటి దృశ్యం ఇక్కడ ఉంది. ఇప్పటిదాకా మనం చూసాం మనుషుల యొక్క మాంసపు ముద్దలన్నీ కూడా గాల్లో ఎగిరిపడ్డాయి. ఇప్పటి వరకు 9 మంది చనిపోయినట్టు సమాచారం వస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. దాదాపు 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆ బాంబు పేలుడు శబ్దం దాటికి ఏకంగా భూకంపం వచ్చినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక భూకంపం వచ్చినంత సౌండ్ వచ్చింది తమకు. అలాగే ఒక ఫైర్ బాల్, ఒక పెద్ద అగ్నిగోళం ఇక్కడ పేలినట్టుగా తమకు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో క్లియర్ గా ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఈ కుట్రకు పాల్పడ్డారు, ఈ దాడికి పాల్పడ్డారని మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సహా అనేక మంది ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. క్లియర్ గా చూడొచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి మెట్రో స్టేషన్ గేట్ 1 జూమ్ చేయండి. అక్కడ క్లియర్ గా పోలీసులందరూ కూడా ప్రాంతాన్ని అంతా కూడా కార్డన్ ఆఫ్ చేశారు. ఢిల్లీ స్పెషల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, అలాగే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. ఫైర్ సర్వీసెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో క్లియర్ గా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి సంచలన విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఉదయాన్నే క్లియర్ గా కశ్మీర్ లో అరెస్ట్ అయినటువంటి ఒక డాక్టర్ ముజమ్మిల్ ఇచ్చినటువంటి సమాచారంతో సహరాన్పూర్ లో ఒకరిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఫరీదాబాద్ లో ఆయనకు సంబంధించినటువంటి ఇంట్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. చాలా భారీ ఎత్తున, ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు చూడనంత భారీ ఎత్తున 2900 కిలోల పేలుడు పదార్థాలు ఈ రోజు ఉదయం మాత్రమే 390 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AK-47 రైఫిల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. సో దేశవ్యాప్తంగా ఇలాంటి భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు ఉగ్రవాదులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంది. ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగారు. సో క్లియర్ గా ఇప్పటికే ఇక్కడ చనిపోయిన వారిని వీరందరినీ కూడా ఈ ప్రాంతం పోలీసులు అంతా కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో మనకు కనబడుతున్నారు. సో క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ అలాగే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. సో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో
ఈ వీటిని ఉపయోగించినటువంటి పేలుడుకు ఉపయోగించినటువంటి పదార్థాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా పరిశోధించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతుంది. స్పష్టంగా ఒక దేశంలో కల్లోలాన్ని సృష్టించేందుకే కాశ్మీర్ లో ఉన్నటువంటి కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్ లాంటి ఈ ఉగ్రవాద సంఘాలన్నీ కూడా, ఉగ్రవాదులందరూ కూడా ఈ ఘటనకు పాల్పడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి క్రమం కొనసాగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని కూడా ఎర్రకోట వద్ద ఉన్నాయి. కొద్దిమంది మనం దగ్గరకు వెళ్దాం. సో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఎర్రకోట లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. సో కొద్దిమంది రాసేసి బాగా రాజే. సో మనం చూడొచ్చు క్లియర్ గా పోలీసులు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో పోలీసులు అందరూ, సో లోపల పోలీసుల బ్రీఫింగ్ కొనసాగుతున్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో సమీపంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎర్రకోట సమీపంలో మనం ఉన్నాం. సో పోలీసులు ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు క్లియర్ గా ఇది ఉగ్రవాదుల కుట్రగా మనకు అర్థమవుతోంది. సో ఉగ్రవాదులే ఈ కుట్రకు పాల్పడ్డారు. చాలా మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ అయినటువంటి వారి నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. ఆ సేకరించినటువంటి సమాచారంలో క్లియర్ గా దేశవ్యాప్తంగా ఇలాంటి పేలుళ్లే చేయాలని క్లియర్ గా ఉగ్రవాదులందరూ కూడా కుట్ర పడినట్టుగా తెలుస్తోంది. ఉదయాన్నే దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టుగా దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి నగరాల లోపల కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇటు ఢిల్లీ గాని, ముంబై గాని, ఇటు కోల్కతా, హైదరాబాద్ లాంటి ముఖ్యమైనటువంటి నగరాల లోపల హై అలర్ట్ ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఉగ్రవాదులు చాలా కీ లింక్ దొరికింది. చాలా కీ లింక్ లో ఉన్నటువంటి పర్సన్స్ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి రెచ్చిపోయినటువంటి ఉగ్రవాద నెట్వర్క్ ఇమ్మీడియట్ గా వాటన్నిటిని కూడా పేల్చివేసే దిశగా ఈ పేలుళ్లకు పాల్పడుతున్నట్టు మనకు సమాచారం అవుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రెడ్ ఫోర్ట్ వద్ద కూడా భారీ ఎత్తున 7 గంటల సమయంలో పేలుడుకు పాల్పడి అనేక మంది అమాయకుల ప్రాణాలను ఉగ్రవాదులు హరించారు. అనేక మంది గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక రకంగా దేశ రాజధాని అంతా కూడా ఒక్కసారిగా తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ వెంకటేష్, పదుల సంఖ్యలో గాయపడ్డట్టుగా కూడా చెప్తున్నారు. ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉందనేది కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఏకంగా స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా పగిలిపోయే స్థాయిలో పేలుడు సంభవించింది అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు వీళ్ళంతా.